యువరత్న నందమూరి బాలయ్య మెగాస్టార్ చిరుతో డి అంటే డి అనే రీతిలో వ్యవహరిస్తున్నారా? తన కెరీర్లో ప్రతిష్టాత్మకంగా వస్తున్న 100వ సినిమాను చిరంజీవి 150 చిత్రమైన ఖైదీ నెంబర్ 150 సినిమా రిలీజ్ రోజుని రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నారా అంటే అవునని సమాధానాలే వినిపిస్తున్నాయి. బాలయ్య 100వ సినిమా శాతకర్ణి, చిరు 150 సినిమా ఖైదీ నెంబర్ 150 ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రావడం ఖరారైపోయింది. ఈ రెండు సినిమాలకు రిలీజ్ డేట్లు ఇంకా అధికారికంగా మాత్రం ఖరారు కాలేదు. ఈ రెండు సినిమాల నడుమ కనీసం 2 రోజుల గ్యాప్ ఉంటుందని అనుకుంటున్నారు ట్రేడ్ వర్గాలు, సినీ అభిమానులు కూడా. ఈ రెండు ప్రెస్టీజియస్ మూవీల మధ్య 2 రోజులైనా గ్యాప్ ఉంటే మంచిదని అంటున్నారు. చిరు కూడా చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా కావడంతో తన సినిమాను ఒకేసారి ఎక్కువ థియేటర్లో సోలోగా రిలీజ్ చేసి ఫస్ట్ డే రికార్డులతో పాటు భారీ కలెక్షన్లపై కన్నేశాడు. అయితే బాలయ్య మాత్రం చిరుకు షాక్ ఇచ్చే పనిలో ఉన్నారట. చిరంజీవి సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అదే రోజున తమ చిత్రం కూడా రిలీజ్ చేయాలని బాలకృష్ణ పట్టుబడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో అలాగే ఒకే రోజున మృగరాజు నరసింహానాయుడు రిలీజ్ అయితే బాలయ్య సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. తర్వాత వీరు చివరిసారిగా సంక్రాంతికి తలపడిన లక్ష్మీ నరసింహ, అంజీ సినిమా టైంలో కూడా లక్ష్మీ నరసింహ సినిమాదే పైచేయి అయింది. ప్రస్తుతం ఖైదీ నెంబర్ 150ని జనవరి 11న, శాతకర్ణి జనవరి 13న విడుదల చేస్తారని ప్రచారం జరుగుతున్నా కానీ బాలయ్య కనుక ఎవరి మాట విననట్టయితే రెండు ఒకే రోజున విడుదలైన ఆశ్చర్యం లేదట. రెండు ఒకే రోజు రిలీజ్ అయితే చిరు కన్నేసిన చాలా రికార్డులకు బ్రేక్ పడడం ఖాయం. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు